వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? పెట్టుబడికి తగ్గ డబ్బులు లేవా? అప్పు కోసం కూడా ట్రై చేశారా? ఈ విషయాలన్నీ పక్కన పెట్టేయమంటున్నారు బిల్ గేట్స్. కష్టపడే తత్వానికి కొంచెం టెక్నిక్ జోడిస్తే లక్షాధికారులు కావడం చాలా సింపుల్ అంట. అదెలా అంటారా? బిల్ గేట్స్ ని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పిన తీరు వింటే నిజంగా ఒక 100 రూపాయలుంటే మనం లక్షాధికారులు అయిపోవచ్చు అనిపిస్తుంది. అదెలా అంటే, ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ని ఈ ప్రశ్న అడిగారు, మీ దగ్గర 100 రూపాయలుంటే వాటితో ఎందులో పెట్టుబడి పెడతారు అని. బిల్ గేట్స్ ఇలా చెప్పుకొచ్చారు, నా దగ్గర 100 రూపాయలుంటే మొదటగా ఓ మంచి కోడి పెట్టను కొంటాను. 3 నెలల్లో ఆ కోడి పెట్ట 8 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుంది. ఇంకో 2.5 నెలలు గడిచేసరికి కోడి పిల్లలు కూడా పిల్లల్ని పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అలా 6 నెలల తర్వాత ఫస్ట్ ఇన్కమ్ లెక్కేసుకుంటే 10 కోడి పిల్లలు ఇంటూ 600 రూపాయలు, అంటే ఒక్కో కోడి 2 కిలోలు బరువు ఉందనుకోండి, కిలో ధర 300 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే 6000 రూపాయలు వస్తాయి. ఆ డబ్బుతో ఇంకొన్ని గుడ్లు పెట్టే కోళ్లను కూడా కొనొచ్చు. ఇప్పుడు ప్రతిరోజు కోడి పెట్టే గుడ్లను అమ్మడంతో డబ్బులు వస్తూ ఉంటాయి. దానికి తోడు నా దగ్గరున్న కోళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఓ 100 కోళ్లను ఓ ఏడాది పాటు మెయింటైన్ చేసుకుంటూ పోతే 4 సార్లలో 3 సార్లు 100 కోడిపెట్లు ఇంటూ 600 రూపాయలు ఇంటూ 3 ట్రిప్పులు, అంటే 1,80,000 రూపాయలు సంపాదించొచ్చు. పూర్తిగా కోళ్లనే చూసుకోకుండా నేను వేరే పని చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అక్కడి నుండి కూడా కొంచెం మనం సంపాదించే అవకాశం ఉంటుంది. కోళ్ల పెంపకం అనేది నిజంగా ఒక మంచి ఇన్కమ్ సోర్స్. ఊళ్ళల్లో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. నాటుకోడి మాంసానికి, గుడ్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇంత డిమాండ్ ఉన్న కోళ్ల పెంపకాన్ని సైడ్ బిజినెస్ గా చేసుకుంటే పల్లెల్లోని చాలా కుటుంబాలు బాగుపడతాయి కూడా. గతంలో ఊళ్లలోని చాలా ఇళ్లలో కోళ్ల గుళ్ళుండేవి. ఇంటికి 2-3 కోళ్లను ఖచ్చితంగా పెంచేవారు. ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. అసలు కొసమెరిపేమిటి అంటే, కోట్ల ఆస్తి ఉన్న బిల్ గేట్స్ కూడా కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కోడిగుడ్డును పొడిగా చేసి అమ్మే సంస్థను కూడా స్థాపించారాయన. ఈ విధంగా తన ఆస్తిని పెంచుకునే పనిలో బిల్ గేట్స్ బిజీగా ఉన్నారు. సో మీరు ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.